పిల్లల లంచ్ బాక్స్‌లోకి క్యాప్సికమ్ అయితే వండుతున్నాను. సో, ఇదైతే చాలా బావుంటుంది. మా పిల్లలు ఇష్టంగా తింటారు అనేసి వండుతున్నా. నా ఆతృతకి ఒక క్యాప్సికమ్ ముక్కని కట్ చేయకుండానే వేసేసాను. తర్వాత మళ్ళీ కట్ చేశాలేండి. ఇంకా క్యాప్సికమ్‌లో సీడ్స్ ఉన్నాయి. వాటిని ఎందుకు వేస్ట్ చేయాలి? సో, సాయిల్‌లో పెడితే స్ప్రౌట్స్ వస్తాయి కదా! అసలొస్తాయా? లేవా? అనే చిన్న డౌట్‌తో అయితే పెట్టేశాను ఇవాళ. చూద్దాం అసలు ఎన్ని డేస్‌కి స్ప్రౌట్స్ వస్తాయనేది. ఓకేనా? సో, మామూలుగా ఒక చిన్న డబ్బాలో మా ఇంట్లో ఉన్న సాయిల్ అయితే తీసుకున్నాను. ఇది అస్సలు రావట్లేదు. చేతులతో గీకి గీకి కుక్క పిల్లలాగా తీసేసాను. ఆ డబ్బాలో సగం దాకా అయిన తర్వాత ఈ క్యాప్సికమ్‌ని సగం మట్టిలో ఇలా నిలువుగా పెట్టేశాను. సీడ్స్ పైకి ఉండేటట్లు. ఎందుకంటే ఇలా అడ్డంగా పెట్టేశాననుకోండి స్ప్రౌట్స్ అనేవి పై వైపు రావాలి కదా! మళ్ళీ రావు. అందుకోసం అనేసి ఇలా పెట్టాను. ఇలా పెడితే తొందరగా మొక్కొచ్చేసిద్దనమాట. సో, పైన లైట్‌గా ఎక్కువ కాకుండా లైట్‌గానే సాయిల్ అయితే వేసేసి లైట్‌గా వాటర్ అయితే జల్లేశాను. సో, వాటర్ జల్లేటప్పుడు మస్తు కామెడీ అనిపించింది మా ఆయన. అంటే వాటర్ పోసేటప్పుడు దోసెలతో పోసాననమాట. చెంబులున్నాయి. కానీ అవి ఎక్కడో ఉన్నాయి. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ కదా వెతకడానికి. అందుకే అనమాట. ఇంకా దోసెలతో పోసేసరికి అమ్మ నువ్వు ఉండాల్సిన దానివే అని అనుకున్నారు. నాకులాగా మీరు కూడా ఉన్నారా? అయితే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మన బీరకాయలకి నేను కవర్లు కట్టాను కదా! 2 డేస్‌లో మనం హార్వెస్ట్ చేసుకుందాము. కర్రీ వండుకుందాం. లేకపోతే బీరకాయ పచ్చడి చేద్దాము. సో, ఇలా పోసేసాననమాట లైట్‌గానే. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా హ్యావ్ ఎ నైస్ డే. సో, చాలా